పాయింట్స్ రేస్ చేశాను. అన్నగా నాకు ఆన్సర్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చీఫ్ మినిస్టర్గా మీకు దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దేవుడికి తెలుసు, కడపలో ప్రజలందరికీ తెలుసు ఎవరు చంపారు అని చెప్పారు. కడపలో ప్రజలంటే మీరు కూడా ఒకరు కదా, పోనీ మీరు కడపకు సంబంధించింది కాదనుకున్నారా? ఇప్పుడు కడపలో ప్రజలకు తెలిసిందంటే కదా మీకు కూడా తెలిసినట్లే కదా ఎవరు చంపారు అని, అట్లా ఎవరు చంపించారు అని కూడా తెలిసిండాలి కదా. మరి అది ఎందుకు బయట పెట్టడం లేదు? ఇది చెప్పాల్సిన బాధ్యత మీకుంది చీఫ్ మినిస్టర్గా. అవినాష్ని కాపాడుతున్నాడు అని చెప్తున్నాను. ఎందుకు కాపాడుతున్నారు? ఈ ప్రశ్నకు జవాబు రావాలి. అవినాష్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఇంకా వేరే ఏమేమి వస్తాయని భయపడుతున్నారా? అంత భయం ఎందుకు మీకు? ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు భయపడుతున్నాడు. మీకు డైరెక్ట్గా మాట్లాడాలంటే చెప్పండి, మీ సాక్షి ఛానల్కి వస్తాను, మీతో డిబేట్ చేద్దాము, ప్రజలు అర్థం చేసుకుంటారు ఎవరు ఏం చెప్తున్నారని చెప్పి. నాకు అభ్యంతరం లేదు, మీ సాక్షి ఛానల్కి నేను వస్తాను, నిజానిజాలు బయటకు వస్తాయి. ఈరోజు ఇడుపులపాయలో షర్మిల గారు పోటీ చేయబోతున్నానని అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ హర్. మా నాన్నగారు తను ఎంపీ పోటీ చేయడానికి అని చెప్పి శ్రాయశక్తులా ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలోనే హత్య చేయబడ్డాడు. సో ఈరోజు తను ముందుకెళ్ళి అది చేస్తుంది అంటే అది నాకు చాలా ఎమోషనల్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్. పెద్దన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక మీరు జైలుకి పోయినప్పుడు 2012 సంవత్సరంలో బై ఎలక్షన్స్లో 18 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పోటీ చేస్తే మీరు లేనప్పుడు తను క్యాంపెయిన్ చేసి తను కష్టపడి ఆ ఎలక్షన్లో 15 మంది ఎమ్మెల్యేలను ఒక ఎంపీని గెలిపించేలా కృషి చేసింది. అది ఎలా మర్చిపోయారు? తర్వాత మీరు జైల్లో ఉండగా మరో ప్రజా ప్రస్థానమని ఎండనక వాననక నెలలు తరబడి ఇంట్లో లేకుండా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టేసి మీ పార్టీని నిలబెట్టింది. అంత కష్టపడి నిలబెట్టినాక మీరు జైలు నుంచి బయటకు వచ్చాక తను ఇంకా పవర్ఫుల్ అవుతాదని భయపడి మీరు తనను పక్కన పెట్టారు. అన్న కోరిక మీదుగా తను గమ్మునుండిపోయింది. ఇవన్నీ గ్రహించి నాన్న తనకి న్యాయం చేయాలని చెప్పి తనని ఎంపీ క్యాండిడేట్గా పెట్టాలని ప్రయత్నించినప్పుడు తనకున్న సపోర్ట్ కూడా లేకుండా ఉండాలి అని భయపడ్డారా? అందుకే నాన్నని లేకుండా చేశారా? అంత కిరాతకంగా హత్య చేశారా? అగైన్ ఈరోజు షర్మిల గారికి నా సంఘీభావం చెప్తూ జగనన్నని నేను ప్రశ్నించిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. జగనన్న ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో అనేక మార్పులు, అనేక ఆలోచనలు. నిజంగా ఆలోచించండి. సచివాలయాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్లు కావచ్చు, ఈ రకంగా పరిపాలన గ్రామ స్థాయి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. నిజంగా ఇవాళ ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతుకుతా ఉన్నారు. పెన్షన్ల కోసం, ఇళ్ల కోసం ఏ ఒక్కరి దగ్గరికి పోయి చేయి చాచాల్సిన పని లేదు. మన ఇంటి దగ్గరికే సగర్వంగా మన ఆత్మగౌరవం నిలబెట్టేలా ఇవాళ జగనన్న పరిపాలన కొనసాగుతా ఉంది. 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వలన ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని, చేసిన ప్రతి హామీని కూడా జగనన్న అమలు చేసి చూపించారనే విషయాన్ని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరులో అయితే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి స్థలం అందుబాటులో లేకపోతే జగనన్న ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసి 25,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తా ఉంది. ఇంతేకాకుండా సాగునీటి విషయంలో ఇవాళ జిల్లాలో గండికోటలో మనం 27 టీఎంసీలు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. జగనన్న ప్రభుత్వం రాకముందు కనీసం 5 టీఎంసీల నీళ్లు కూడా అక్కడ నిల్వ చేసుకోలేని పరిస్థితి. దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ అక్కడ 27 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నాం. 3 సార్లు స్టోరేజ్ చేస్తాం ఈ 5 ఏళ్లలో మనం 27 టీఎంసీలు. అదేవిధంగా సిబిఆర్ లో 10 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేశాం. ఇంత పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులు కూడా జగనన్న ప్రభుత్వంలో స్టోరేజ్ కావచ్చు, పనులు కావచ్చు మరి జరుగుతా ఉన్నాయి. ఇన్ని మంచి పనులు మనం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలకు మనల్ని ఏలు పెట్టి చూపించే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ వ్యక్తిగతంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తా ఉన్నారు. వాళ్ళకు బలం లేదు, ధైర్యం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, బీజేపీని, జనసేనను తోడు తెచ్చుకున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ తో కూడా
పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఎంతమంది పొత్తులు పెట్టుకున్నా సరే జగనన్నకు తిరుగులేదు. జగనన్నకు మీరందరూ జగనన్న తరపున స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నంత వరకు, జగనన్నకు ఆ దేవుడి దయ మీ అందరి దీవెనలు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా ఏమి చేయలేనని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించినందుకు మరి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జగనన్న ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ ముగిస్తూ